హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే వీడియోలో మనం నెంబర్ 6 అనేది ఎలా మేక్ చేసుకోవచ్చో చూద్దామా అండి. ఈ 6 ఎందుకు అనుకుంటున్నారా? మా పాప 6th బర్త్డే జరుగుతుందండి. దానికోసం నేను ఇది రెడీ చేస్తున్నాను. ముందుగా మనము ఒక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. ఆ కార్డ్బోర్డ్ మీద నేను చూపించాను చూడండి, నెంబర్ 6 అనేది పెన్సిల్తో అలా డ్రా చేసుకోవాలి. చూసారుగా, నీట్గా మనకి ఎంత సైజు కావాలో అంత కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్కి సరిపోను మనం నెంబర్ అనేది పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అలా డ్రా చేసుకున్న 6 నెంబర్ని మనం కార్డ్బోర్డ్ కటర్ కానీ పెన్ కటర్ కానీ షార్ప్గా ఉంటాయండి, వాటిని యూజ్ చేసుకొని మనం చక్కగా 6 నెంబర్ని అనేది కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, కార్డ్బోర్డ్ కటర్ అనేది ఎలా ఉంటుందో. చూసారు కదా, అక్కడ కనపడుతుంది వైట్ కలర్. ఆ కార్డ్బోర్డ్ కటర్ అనేది యూజ్ చేసుకొని చక్కగా 6 అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. దీని తర్వాత వీటి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటి ఎడ్జెస్ని కవరింగ్ టేప్ అని దొరుకుతుందండి. ఆ కవరింగ్ టేప్తో మనం ఎడ్జెస్ని అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కానీ నేనైతే అలా చేయట్లేదండి, నేను ఇంట్లో వాటిని యూజ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఆ కవరింగ్ టేప్ యూజ్ చేసుకొని ఆ ఎడ్జెస్ని కవర్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం చార్ట్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మా బాబు 5th బర్త్డేలో యూజ్ చేశాను ఈ చార్టు. అలా మిగిలిపోయిన చార్ట్ని ఇప్పుడు ఈ నెంబర్ 6 రెడీ చేయడానికి చూస్తున్నాను. ఆ చార్ట్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా గమ్తో అతికిచ్చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ మనం ట్రిమ్ చేసుకోవాలి. చూసారా, అలా రెడీ అయింది. తరువాత మనము అలా రెడీ అయిన 6ని మనం ఎడ్జెస్ అనేవి నేను డార్క్ స్కెచ్ యూస్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ ఎడ్జెస్ అన్నీ నేను డార్క్ స్కెచ్ యూస్ చేసుకొని డ్రా చేసుకున్నాను, మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్గా కూడా ఈ స్కెచ్ పెన్తోనే నేను డ్రా చేస్తానండి చుట్టూ. అది కూడా తర్వాత చూపిస్తాను, అది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ ఫ్లవర్ అనేది ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా నేను చూపిస్తాను. ఆడపిల్లలంటేనే ఇష్టం ఫ్లవర్స్ కదండి, పింక్ ఇష్టము, ఫ్లవర్స్ అంటే ఇష్టము, పింక్ కలర్ అంటే ఇష్టము. సో నేను ఈ 6కి ఫ్లవర్ అనేది ఒకటి పెట్టానండి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా బాబు 5th బర్త్డేలో యూజ్ చేశానని. ఆ షీట్ని నేను రీయూజ్ చేస్తున్నాను. ముందుగా ఈ ఫ్లవర్ కోసం మనం ఒక స్క్వేర్ పీస్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. మరలా నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 1 2 3 4 టైమ్స్ 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. అలా ఫోల్డ్ చేసిన పేపర్ని మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నట్లుగానే మనం కట్ చేసుకోవాలి. నేను ప్రాసెస్ అనేది స్లోగానే చూపిస్తున్నానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇట్లా షార్ప్గా ఉంది చూడండి, అటు సైడ్ మళ్ళీ చిన్నగా ఒక మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను చూడండి, అక్కడి వరకు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్నాక మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి, సేమ్ అంతవరకే మనం కట్ చేసుకోవాలి. కొంచెం హాఫ్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆ ఫ్లవర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక చూడండి, మనం పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం ఎడ్జెస్, ప్రతి లీఫ్ ఎడ్జ్ అనేది మనం, పెటల్ ఎడ్జ్ అనేది మనం అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ మనం 1 ఎడ్జ్కి మనం కట్ చేయాలి, ఎటైనా పర్వాలేదు, ఏ సైడ్ అయినా. అలా కట్ చేసుకొని అదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెటల్ ఇంకో పైకి వచ్చేటట్లు మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోద్ది. సేమ్ ఇదే విధంగా మనం సైజెస్ వారీగా డిక్రీజింగ్ ఆర్డర్లో పెద్దది, కొంచెం చిన్నది, ఇంకా కొంచెం చిన్నది, ఇంకా కొంచెం చిన్నది, అలా మనకి ఫ్లవర్ అనేది ఎంత థిక్గా కావాలో అంత థిక్గా మనం సైజెస్ వారీగా పెద్ద నుంచి చిన్నకి మనం
కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. తర్వాత ఎడ్జెస్‌కి నేను సేమ్ ఈ పింక్ కలర్‌తోనే నేను ఎడ్జెస్‌కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. చెప్పాను కదా! చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న కానీ సేమ్ అన్నీ కలిపి అటాచ్ చేసి ఒకేసారి నేను అక్కడ స్టిక్ చేసుకుంటున్నాను చూడండి. మిడిల్‌లో మనకు కావాలంటే పర్ల్ పెట్టుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఇంకా డెకరేషను ఇంకా బావుండాలనుకుంటే మనం ఆ మిడిల్‌లో నేను పింక్ కలరు బబుల్ చేశాను చూడండి. దాని దగ్గర ఏదైనా పెట్టుకోవచ్చండి. ఫైనల్‌గా నేను దాని తర్వాత ఇలా అదే స్కెచ్ పెన్‌తో ఈ ఫ్లవర్స్ అనేది డ్రా చేశానండి. ఫైనల్‌గా 6 అనేది ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.